అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేము ఉగాది ఈసారి చాలా బాగా జరుపుకున్నాము. ఏంటో లక్కీగా ఆ రోజు అందరం కలిసామన్నమాట, మా ఫ్రెండ్స్ అందరం కూడా. అండ్ మామిడికాయలు ఇవన్నీ కూడా ప్రతిసారి బయట నుంచి బల్క్గా తీసుకుంటాం పచ్చళ్ళు అవన్నీ చేయడానికి. ఈసారి లక్కీగా డైరెక్ట్గా నేను ఉగాది రోజే మామిడికాయలు, తర్వాత తోరణం కట్టడానికి ఆకులు ఇవన్నీ కూడా నేనే వెళ్ళి డైరెక్ట్గా తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇంట్లో ఈసారి ఉగాదికి మాత్రం మనం ఏది చేసినా, అంటే ప్రతిసారి ఏది చేసినా కూడా సంవత్సరం మొత్తం చేస్తూ ఉంటాం కదా, అదొకటి మైండ్లో పెట్టుకొని డైరెక్ట్గా వెళ్ళి నేనే మామిడికాయలు, తర్వాత ఆకులు ఇవన్నీ తీసుకొచ్చి తోరణాలన్నీ కట్టి ఇంట్లో పూజ చేసి ప్రసాదాలన్నీ చేశాను, పిల్లలకి రెడీ చేశాను. చాలా బాగా అనిపించింది. మన ఉగాది నాకైతే చాలా చాలా ఇష్టమైన ఉగాది. పచ్చళ్ళు మామూలుగా అందరింట్లో పచ్చళ్ళు చేస్తాం, ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కలాగా చేస్తారు, షడ్రుచులు డిఫరెంట్గా యాడ్ చేస్తుంటారు. మా ఇంట్లో అయితే ఇలా పూజ చేసి బొట్టు పెట్టి మంచిగా కంకణం కట్టాక చింతపండు తీసుకుంటాం, అది పులుసు. దాంట్లో మనము వేప పువ్వు, బెల్లం, ఉప్పు, కారం, తర్వాత కొబ్బరి ముక్కలు, తర్వాత మామిడి ముక్కలు, అలాగే గసగసాలు అండ్ పుట్నాలు ఇవన్నీ యాడ్ చేశాను. ఈసారి మాత్రం పచ్చడి చాలా బాగా వచ్చింది. అలాగే మామిడి తురుముతో నేను మామిడికాయ పులిహోర చేశాను, మామిడి పప్పు చేశాను, మామిడి పచ్చడి చేశాను. ఇవన్నీ దేవుడికి సమర్పించిన తర్వాత మేమందరం రెడీ అయిపోయాం, మంచిగా ఫోటోలు దిగి సంతోషంగా చేసుకున్నాం. మా తరపు నుంచి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.